హాయ్ అండి, ఐఎమ్ హేమమాలి హియర్. సో అంటే ట్రైలర్ చూస్తే చాలా చాలా బాగుంది. ప్రతిదీ కూడా అందరూ అంటున్నారు కదా, అందాల రాక్షసి లాగా టచ్ ఉంది అని చెప్పి అంటున్నారు. అయితే ఇందాక ప్రొడ్యూసర్ గారు మాట్లాడుతూ కూడా ప్యాడింగ్ అన్నది కొంచెం ఏమన్నా నోన్ ఫేసెస్ తీసుకుంటే అది చాలా హెల్ప్ అవుతుంది. సో యాజ్ ఏ మీరు ఫ్రెషరే, కొత్త డైరెక్టరే, సో వాళ్ళు కూడా కొత్త వాళ్ళే. సో ఎంతవరకు ఇది లైక్ వర్కౌట్ అవుతుంది అనుకున్నారు? అండ్ అట్ ద సేమ్ టైం ఆగస్ట్ 2nd చాలా పెద్ద పెద్ద సినిమాలు కూడా వస్తున్నాయి. సో మీది ఎంతవరకు నిలుస్తుంది అని అనుకుంటున్నారు? ఆగస్ట్ 2nd చాలా సినిమాలు వస్తున్నాయండి. 6 సినిమాస్ 7 సినిమాస్ అనుకుంటా మొత్తం. సో ఆ జోనర్స్ అన్ని వేరు, ఈ జోనర్ అంతా వేరండి. అంటే ఆడియన్స్ అయితే రావాలి కదా థియేటర్ దాకా, ఏ జోనర్ అయినా సరే. మీ సినిమా ఎలా నిలబడుతుంది, మీ సినిమా ఎలా ఉంటుంది అన్నది నేను అడుగుతాను. మా సినిమా అయితే ఫీల్ గుడ్ మూవీ అండి, కంపల్సరీగా ఫ్యామిలీ డ్రామా. సో ఖచ్చితంగా ఫ్యామిలీస్ నుంచి యంగ్ జనరేషన్ నుంచి అందరూ వస్తారని నమ్ముతున్నాను. అండ్ శశాంక్ గురించి మాట్లాడుతున్నారా అండి, లైక్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి? మీరు లేదు, లైక్ హీరో హీరోయిన్ న్యూ ఫేసెస్ కదా. కథ అనుకున్నప్పటి నుంచే ఈ కథని నేను కొత్త ఫేసెస్తోనే చెప్పాలని ఫిక్స్ అయ్యాను ఫస్ట్ నుంచి. ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, ఫ్రెష్ ఫేసెస్తో వెళ్తేనే నాకు ఒక ఫ్రెష్ ఫీల్ వస్తుంది మూవీకి అన్ని డిసైడ్ అయ్యి కొత్త వాళ్ళని తీసుకోవడం జరిగిందండి. దానికి ప్రొడ్యూసర్ గారి సపోర్ట్ చాలా ముఖ్యం, చాలా సపోర్ట్ చేశారు ఆ విషయంలో మాత్రం. ఆల్ ది వెరీ బెస్ట్. వెంకట్ గారు. వెంకట్ సారీ అండి, మనము ప్రతిసారి మేము అందరం కొత్త వాళ్ళని చెప్తున్నాము. నేను కొత్త ఉండొచ్చు, ఇతను ప్యూర్ సోల్ అని ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు, అవార్డు వచ్చింది. అంతకుముందు దీక్ష అనే ఒక మూవీ 10 years బ్యాక్ ఎప్పుడు తీశారు, యూట్యూబ్లో పెట్టారు. సో వీళ్ళ ట్రావెల్ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ 10 years or 12 years. యా, సో దే హ్యావ్ బీన్ గోయింగ్ త్రూ దిస్ ట్రావెల్. అవన్నీ ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ అనేది డెఫినెట్గా దీనికి ఉపయోగపడిందండి. డైరెక్టర్ గారు, ఆకాష్ గారు, యాక్చువల్గా ఇందాక చెప్పారు యూ సర్టిఫికేట్ వచ్చిందని చెప్పి. ఇప్పుడు సినిమా అనేది ఎప్పుడు కూడా ఏంటంటే ఫుల్ మీల్స్ ఇలా ఉండాలి, బట్ యూ సర్టిఫికేట్తో వచ్చే సినిమాలు చాలా తక్కువ ఉంటాయి. అంటే బేసిక్గా ఇంకోటి ఏంటంటే ఇది ఎంత యూత్ఫుల్ స్టోరీ అయినా, ఎంత ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అయినా దాంట్లో రొమాన్స్ అనేది కూడా ఒక పార్ట్ కదా. బట్ మినిమం U/A కూడా లేకుండా ఒక యూ అనేది ఒక రకంగా చూడాలంటే రిస్కే సెన్సార్ సర్టిఫికేట్ పరంగా చూసుకుంటే. మరి ప్రొడ్యూసర్ గారు కానీ మీరు కానీ చెప్పుకున్నప్పుడు ఒకసారి సినిమా చూసినప్పుడు అనిపించలేదు ఏది కొంచెం ఫీల్ ఎక్కడన్నా తగ్గిందేమో? సార్, ఇప్పుడు మీరు ఏదైతే రొమాన్స్ అంటున్నారో, రొమాన్స్ ఎక్స్పోజింగ్ ఉంటేనే సినిమా నడుస్తుంది అనుకుంటే 96 మూవీ వచ్చేది కాదు, నడిచేది కాదు. ఐఎమ్ నాట్ టెల్లింగ్ అబౌట్ ద ఎక్స్పోజింగ్ అనేది సెపరేట్ కాదు. ఇట్స్ నాట్ లైక్ ఎక్స్పోజింగ్ గురించి నేను మాట్లాడట్లేదు, లైక్ రొమాన్స్ అంటే. సో ఇప్పుడు 96 మూవీ చాలా బ్యూటిఫుల్ రొమాంటికల్ మూవీ నా దృష్టిలో అది. సో సేమ్ అలాంటి ఫీల్ మీరు ఈ మూవీ చూసినప్పుడు కూడా సేమ్ అలాంటి ఫీల్ వస్తుంది. మరి ఫస్ట్ సినిమాకి ఎంత అంటే రిస్క్ ఏమి అనిపించలేదు అంటే, ఇలాంటి సబ్జెక్ట్ ఒకటి ఎంచుకుని అలనాటి రామచంద్రుడు అనే మొత్తం ఫ్యామిలీస్ అందరినీ తీసుకొస్తే కానీ ఇలాంటి దానికి ఉండదు కదా. సో రిస్క్ ఏమి అనిపించలేదు ఈ సబ్జెక్ట్ ఎంచుకున్నప్పుడు కానీ చేసినప్పుడు? లేదు సార్, రిస్క్ ఏం లేదు. వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద సబ్జెక్ట్ యాక్చువల్గా, కాన్సెప్ట్ పరంగా కానీ. ప్రొడ్యూసర్ గారు, యాక్చువల్గా దిల్ రాజు గారు దీన్ని రిలీజ్ చేయడమే మేజర్ బూస్టప్ ఫర్ ద ఫిల్మ్ కదా. సో ఆయనతో ఒక జర్నీ ఉందని చెప్తున్నారు. సో ఈ సినిమా చూసిన తర్వాత హీ ఈజ్ నాట్ ఓన్లీ ద టాప్ ప్రొడ్యూసర్, హీ ఈజ్ ఆల్సో ఏ గుడ్ అనలిస్ట్ ఆఫ్ ద సినిమా అనమాట. సో ఆయన చూసిన తర్వాత మీకు ఇచ్చిన కామెంట్స్ ఏంటి, హైలైట్స్ అంటే ఏం చెప్పారు ఆయన పరంగా మీకు? హానెస్ట్గా చెప్తానండి, మీరు ఏ విధంగా ఫీల్ అయ్యి క్వశ్చన్ అడిగారో సేమ్ థింగ్ ఫస్ట్ టైం చూస్తానే ఆ మాట చెప్పారు. ఈ జనరేషన్ ఏమి కావాలో కోరుకుంటుందనేది మీరు చెప్పింది కరెక్ట్. కానీ మేమేం నమ్మామంటే, ఏ జనరేషన్ వచ్చినా కానీ ప్యూర్ లవ్ అనేది, ఆ రొమాన్స్ అనేది హగ్ అంటే దగ్గరగా అది చేయాల్సిన అవసరం లేదు. మనము వాళ్ళ కళ్ళ ద్వారా, వాళ్ళ ఎక్స్ప్రెషన్, వాళ్ళ ఫీల్ ద్వారా ఆ సీన్కి మనం పండించగలిగితే దట్ కన్వేస్ ద మెసేజ్ అనేది. ఇంకొక సాంగ్ రేపు రిలీజ్ అవుతుంది. ఆ సాంగ్లో కొన్ని సీన్స్ మీరు చూస్తే ఖచ్చితంగా వాళ్ళ హీరోయిన్ వాళ్ళ కళ్ళ ద్వారా వాళ్ళ రొమాన్స్ ఎలా కన్వే చేసినారనేది ఖచ్చితంగా మీరు అప్రిషియేట్ చేస్తారు. ఆ కాన్ఫిడెన్స్ ఉంది ఈ కంటెంట్. ఇంకోటి మీ అడిగిన క్వశ్చన్కి, అలనాటి రామచంద్రుడు అలాంటి గొప్ప రాముడిని మనం టైటిల్ పెట్టుకొని మనము వేరే కంటెంట్తో మనం ప్లే చేస్తే అది కరెక్ట్ కాదు. ఈ కంటెంట్కి, ఈ టైటిల్కి యూత్కి కావాల్సిన లవ్, ప్యూర్ లవ్, ఈ జనరేషన్కి కావాల్సిన ప్యూర్ లవ్ అనేది ఈ మూవీ ద్వారా మేము తెలియజేయబోతున్నాం.